ఇప్పుడు ఏదైనా అసలు ఒక సమస్య పరిష్కారం అవ్వాలంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి, సంకల్పం కూడా ఉండాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి వేగంగా తీసుకెళ్తున్నాయి. ఈవేళ పెట్టుబడిదారులు ఎవరు వచ్చినారో రెడ్ కార్పెట్ వెల్కమ్ చేస్తున్నారు, స్వాగతం పలుకుతున్నారు వాళ్ళకి. కారణం ఏంది? వాళ్ళకు ఒక నోడల్ ఆఫీసర్ని, ఒక 4 స్టాఫ్ని ఇచ్చి ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం చేసుకుంటా వాళ్ళని ఇక్కడ పెట్టుబడులు పెడతానికి చేస్తున్నారు. ఎందుకు? ఇక్కడ అభివృద్ధి కోసం. అది మనం ప్రభుత్వాలను స్వాగతించాలి. అదే సమయంలో ఈ రాజధానికి భూములిచ్చి ఈ రాజధాని ఏర్పడటానికి కారణమయ్యి మధ్యలో ఒక 5 సంవత్సరాలు ఒక విధ్వంసక ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద పోరాటం మొదలుపెట్టి వాళ్ళతోటి పోరాడి మహిళలందరూ ఎన్నడూ బయటికి రానటువంటి మహిళలందరూ బయటకు వచ్చి ఉద్యమంలో పాల్గొని వాళ్ళు తన్నులు తిని కేసులు పెట్టించుకొని దళితులు ఇతర వర్గాలు అందరూ కలిసి పోరాటం చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల యొక్క మద్దతును కూడా పొంది ఆ యొక్క విధ్వంసక ప్రభుత్వాన్ని సాగనంపడంలో ప్రధాన పాత్ర పోషించారని ఈనాటి ముఖ్యమంత్రి గారే సెలవు ఇచ్చారు. మేమందరం ఏమనుకున్నాం? మన ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటువంటి ఆలోచనలో మేము ఉన్నాం. దాంట్లో ఒక మొదటి 3 నెలలు మరి గవర్నమెంట్ ప్రభుత్వం నిలదొక్కోవాలి కాబట్టి మేము ఎక్కడ దీని గురించి స్పందించాల. 3 నెలల దగ్గర నుంచి కూడా మేము మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం మేము ప్రయత్నం చేసాం. మంత్రి గారి అపాయింట్మెంట్ మాకు 1-2 నెలలకు దొరికింది. జేఏసీకి ఎవరైతే ఉద్యమం నిర్వహించామో ఆ జేఏసీకి, రైతు జేఏసీకి 1-2 నెలలకి 14 నెలలకి మాకు దొరికింది. దొరికితే ఆ రోజు మేము ఒక 14 సమస్యల్ని ప్రస్తావించి ఈ 14 సమస్యల మీద కూడా మీరు కొంచెం మాకు త్వరితగతిన న్యాయం చేయండి అని చెప్పాం.